అట్లా ఉంటే నిన్న హైదరాబాద్లో అడ్వకేట్ మర్డర్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్లోని శనివారం తెల్లవారుజామున ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. పక్కా స్కెచ్తో కారుతో ఢీకొట్టి హతమార్చారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన కాజా మొహిద్దీన్ వృత్తిరీత్యా అడ్వకేటు. తన మామ హాస్పిటల్లో ఉండడంతో శనివారం ఉదయం ఆయనను చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై పార్కు చేసిన తన కారు డోర్ తీస్తుండగా నెంబర్ ప్లేట్ లేని ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. దీంతో మొహిద్దీన్ ఎగిరి కొంత దూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు కారులోని దుండగులు వాహనంతో సహా అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాజా మొహిద్దీన్ను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందడం జరిగింది. ఇక చూడండి, పట్టపగలే దేని మీద ఇప్పుడు అడ్వకేట్ దంపతులను దారుణంగా హత్య చేసినటువంటి ఘటన కనబడట్లేదు మనకు గత సర్కారులో ఉన్నటువంటి. అంటే ఏదైనా కానీ ఒక కేసుని డీల్ చేస్తూ ఉంటే ఈ కేసు ద్వారా ఈ కేసులో ఒకవేళ కనుక ముఖ్యంగా ప్రజాప్రతినిధి కనుక ఉన్నట్టయితే ఉంటే ఏదో రకంగా కేసును వాదించేటువంటి అడ్వకేట్లు కావచ్చు, ఈ కేసును లోతుగా పరిశీలించి విశ్లేషించేటువంటి వాళ్ళని కావచ్చు, ఈ కేసు గురించి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు ముక్కలుగా నరికేస్తూ ఉన్నారు. అవసరమైంది ఉంటే అసలు కనీసం బాడీని కూడా దొరకకుండా ఎక్కడో కాడ పడేసి వస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఆ ప్రభుత్వంలో పట్టపగలే హత్యలు అయిపోయినాయి, ఈ ప్రభుత్వంలో కూడా పట్టపగలే హత్యలు జరుగుతున్నటువంటి సంఘటనలు కనబడతా ఉన్నాయి. ఇది ఏంది, వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడడం కోసం వక్ఫ్ భూములని ఆక్రమించి కాలేజీ స్కూళ్ళని అలాగే అక్రమమైనటువంటి నిర్మాణాలను కట్టినటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వక్ఫ్ భూములని రక్షించాలని చెప్పేసి ఆయన కేసులో కొట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా పని ఎవరు చేసి ఉంటారు? ఈయన ఏదైతే ఆ భూములపైన కొట్లాడుతూ ఉన్నాడో ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో మనకు ఆ భూములని కాజేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమే అని చెప్పేసి వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాజా వాళ్ళ కొడుకు, చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు. వక్ఫ్ ఆస్తుల వివాదమే కారణం. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాజా మొహిద్దీన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు కోర్టులో కొన్ని కేసుల తరపున వాదిస్తున్నట్లు తెలియంది. ముఖ్యంగా ఒక కాలేజీ యాజమాన్యం వక్ఫ్ బోర్డు ఆస్తులను ఆక్రమించిన విషయంలో సదరు యాజమాన్యానికి వ్యతిరేకంగా కోర్టులో గట్టిగా వాదిస్తున్నారని హత్యకు గురైన కాజా కొడుకు ఫర్హాన్ తెలిపారు. తన తండ్రిని అన్వర్ ఉలూం కాలేజీ యాజమాన్యం అలం ఖాన్ వారే హత్య చేయించినట్లు ఆరోపించారు. గతంలో 6 సార్లు తన తండ్రిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా హిమాయత్ నగర్లోని తన ఆఫీస్కు ముజాహిద్ ఆలం ఖాన్ అనే వ్యక్తి వచ్చి 2 కోట్లు ఇస్తాను, కేసు నుంచి తప్పుకోమన్నారు. ఆ డబ్బును తీసుకొని దుబాయ్ లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని సలహా కూడా ఇచ్చాడని తెలిపారు. ఈ కేసు నుంచి తప్పుకోకుంటే తన తండ్రిని చంపుతామని బెదిరించారని ఫర్హాన్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు ఏం జరిగినా అలం ఖాన్దే బాధ్యతని, అలం ఖాన్ నుంచి తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక చూడొచ్చు, వాళ్ళకు ఒక అడ్వకేట్లకే రక్షణ లేనప్పుడు 6 సార్లు ఆయన పైన హత్యాయత్నం జరిగింది. అంటే చంపేదానికి, మర్డర్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులకు వాళ్ళు ఫిర్యాదు చేసినా కానీ మరి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చో లేకపోతే ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే ఉంటే ఇంతవరకు రాకపోవు. ఇప్పుడు ఏమవుతుంది, అలం ఖాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలం ఖాన్కు సంబంధించినటువంటి నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని చెప్పేసి ఇప్పుడు అలం ఖాన్కి ఏమైనా ఉరేస్తారా? ఉరైతే బాలేదు కదా, ఉరి కాదు. ఆయనకు పోయి ఒక నెల రోజులు ఉంటే ఆయన చేస్తే అంటే కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి కఠినమైనటువంటి చట్టాలు కూడా రూపకల్పన అయితే ఇటువంటి వాటిని అడ్డుకోవచ్చు. లేకపోయినట్టయితే ఏమవుతుంది? ఇప్పుడు ఆయనే వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల కోసం వాటిని రక్షించాలన్నటువంటి ఒక పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇట్లా దిగబడిపోయింది అన్నట్టు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో భూములకి ఎక్కువ మొత్తంలో విలువైనటువంటి భూములు ఉంటాయి కదా, వీటి కాజేసినటువంటి దుర్మార్గులు ఏమవుతుంది, సుఫార్ గ్యాంగ్ నుంచి వారికి 10 లక్షలు 20 లక్షలు పడేస్తే వాడు ఏం చేస్తాడు, వాడు ఎవరిని చంపంటే వాడిని చంపుతాడు. వారికి ఏది లేదు, వాడు పోతాడు. ఈ పైసలతో ఇంట్లోకి ఏమన్నా వాళ్ళు మీరు చూసుకొని నేను ఒక నెల రోజులు అట్లా పోతుంది, ఒక టైంపాస్ కానీ టూర్కి పోయినట్టు పోతాడు వాడు జైలుకి, అంతేగా. శిక్షలు కనుక కఠినంగా ఉండి ఇటువంటి మర్డర్ చేసేటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా వారం 10 రోజులను బహిరంగంగా ఉరిదీస్తే ఇటువంటి కావు. కాగా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు కూడా బెంగళూరుకు వెళ్ళినట్లు విశ్వసనీయంగా తేలింది. హైకోర్టు బార్ అసోసియేషన్ ఖండన.
అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్యను రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే పట్టుకుంటామని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వంతో పాటు పోలీసులను కోరుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేయాలని డీజీపీ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ను కోరింది. ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున రాష్ట్రంలోని న్యాయవాదులు ఎవరూ హాజరు కాకూడదని అడ్వకేట్స్ ఫర్ జస్టిస్ సంస్థ విజ్ఞప్తి చేసింది. న్యాయవాదిపై దాడి చేయడం అంటే న్యాయవృత్తి స్వతంత్రంపై దాడి చేసిన ఇది చాలా మంచి నిర్ణయం బార్ కౌన్సిల్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ కేసును ఎవరు కూడా వాదించకూడదు. ఇప్పుడు ఒక అడ్వకేట్ని చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాజిటివ్గా వాళ్ళ 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 తరపున ఎవరు కూడా వాదించకూడదని చెప్పేసి బార్ కౌన్సిల్ నిర్ణయించడం జరిగింది. సరే చూడాలి దీంట్లో మరి ఎవరెవరు ఏంది దేనికోసం చంపిన అనేటువంటి దానిపైన పోలీసులు ఆరా తీయడం కూడా జరుగుతూ ఉంది.